నిజామాబాద్ జిల్లాలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలపై పోచారం చేసిన విమర్శలతో బాన్సువాడ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం వ్యాఖ్యలను నిరసిస్తూ బాన్సువాడ కాంగ్రెస్ నేతలు నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన సమావేశం దగ్గర ఆందోళన చేపట్టారు. సమావేశం బయట బైఠాయించి నినాదాలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత స్థానిక పార్టీ నేతల పట్ల పోచారం వ్యవహరించిన తీరును కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బాన్సువాడ కాంగ్రెస్ నేతల ఆందోళనపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఒకవైపు చూస్తే పోచారం వ్యాఖ్యలు గతంలో కూడా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు ఏకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పి బాన్సువాడకు సంబంధించినటువంటి పక్కా కాంగ్రెస్ వాదులు, అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పీసీసీ అధ్యక్షుడిని కలవడం పైన ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కనిపిస్తుంది. అయితే త్వరలోనే సస్పెన్షన్ వేసే అవకాశాలు ఉన్నాయా? అసలు బాన్సువాడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు? రైట్. బాన్స్వాడకు సంబంధించి చూస్తే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం అయితే సృష్టించినటువంటి నేపథ్యం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మొన్నటి వరకు కోర్టులో ఉన్నటువంటి అంశం, పెండింగ్ అంశం, ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి చాలా ఏళ్ళుగా రాజకీయ సీనియర్ అని చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక్క వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అనవచ్చు జిల్లాలో. ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్లో గెలిచిన అనంతరం కాంగ్రెస్లో అక్కడ ఉన్నటువంటి చాలా అప్పుడున్నటువంటి కార్యకర్తల వాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో కాంగ్రెస్లో కలిశారని చెప్పేసి జగమెరిగిన సత్యం. చాలామంది అదే మాట్లాడారు. కాకపోతే పోచారం తన ఏదైతే దీనికి సంబంధించి చాలా సమావేశాల్లో ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నాను, ఇట్లా పార్టీలు ఎక్కడా చేరలేదని చెప్పి ఆయన చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి గతంలో జరిగినటువంటి ఏదైనా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందింది. బాన్స్వాడకు ఎన్నో రకాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మిగతా ఏ అభివృద్ధి జరిగినా కూడా అది కంప్లీట్గా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని చెప్పి ఆయన చెప్పినటువంటి అంశం. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, చాలా మట్టుకు బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా అడిగితే ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కనీసం ఒక మంత్రిగా ఉన్నప్పుడు గతంలో మంత్రిగా చేసినటువంటి నన్ను కూడా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీని ఆయన పొగిడినటువంటి అంశం, ఇదంతా చూసి కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం మొదలైంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కార్యకర్తలు 2-3 రోజులు సంయమనం పాటించినటువంటి నేపథ్యం. నిన్న జరిగినటువంటి పీసీసీ సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పోచారం డౌన్ అనే నినాదాలు అక్కడ మాట్లాడినటువంటి అంశం. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా అబ్జర్వ్ చేసినటువంటి పీసీసీ చీఫ్ వాళ్ళకి శాంతిపరిచారు. ఏదైనా మాట్లాడదాము సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకు మంచి న్యాయం జరిగేలా, నియోజకవర్గం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుందామని చెప్పినప్పటికీ వాళ్ళు కొద్దిగా శాంతించినటువంటి అంశం. మొత్తంగా చూసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో ఏదైతే ఎత్తిపోతల పథకం సంబంధించి అక్కడ వర్ణిలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళిన అదే మాటలు మాట్లాడారు. మొన్న బీర్కూర్లో నిర్వహించినటువంటి సమావేశంలో అట్లనే టీఆర్ఎస్ని పొగడము, బిల్లులు రావట్లేదు, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు అభివృద్ధి ఎక్కడెక్కడ కుంటి పడిపోయిందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడినటువంటి మాటలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలు పార్టీ వీడతారా, మరి ఏం చేస్తారు, ఇదంతా పొలిటికల్గా డ్రామానా, మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్తారా, టీఆర్ఎస్ నాయకులు ఆడిస్తున్నారా నాట, ఇటు చాలా రకాలుగా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది.
దీనికి అందరికీ చాలా Right. మటుకు ఏ లీడర్ స్పందించలేదు. బట్ రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక మాట మాట్లాడి ఎవరు రమ్మన్నారు, ఎవరు పొమ్మన్నారని ఇట్లాంటి మాటలు మాట్లాడారు. మొత్తంగా పొలిటికల్ హీట్ మొదలైందని చెప్పొచ్చు. బాన్స్వాడ నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో మంచి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇట్లాంటి నియోజకవర్గంకి పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నాడు. గతంలో స్పీకర్గా చేశాడు, మంత్రిగా చేశారు. ఇట్లాంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఏం జరిగిందని చెప్పి చర్చ చాలా మట్టుకైతే జరుగుతుంది. మరి ఒకవైపు కార్యకర్తలు సస్పెండ్ చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి ఆలోచిస్తే కనుక ఆయన క్లియర్గా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నాను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి రాజీనామా చేయాలి లేకపోతే డిమాండ్ చేస్తున్నారు. అంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని చెప్తున్నారు. ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తొలగిస్తారు, ఆయన పార్టీలో చేరలేదని చెప్పి ఈయన చెప్తున్నారు. ఇదంతా ఓవరాల్గా పొలిటికల్గా ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరికి వాళ్ళే ఒక ఆలోచనలు పడ్డారని చెప్పి చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, ఎలా ఉండబోతాయి రాజకీయ పరిణామాలు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+